హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వాలాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లోని జూ పార్క్కి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళుంటే అక్కడ ఎంటర్ అవ్వగానే మనకి మొట్టమొదటగా అత్యంత ఆకర్షణీయంగా కనిపించే చాణక్య అనే తాబేలుని మీ అందరూ చూసే ఉంటారు. అయితే ఇక మీదట ఆ తాబేలు మనకి కనిపించదు. ఎందుకంటే వయసు రీత్యా అది ప్రాణాలైతే కోల్పోయింది. దాదాపుగా 125 సంవత్సరాల వయసు కలిగిన గలాపాగోకి చెందిన ఈ అరుదైన అతిపెద్ద తాబేలు మరణించిన వార్త విన్న జంతు ప్రేమికులందరికీ కూడా మనసు చెలించిపోయింది. వయసు పైబడిన ఈ మగ తాబేలు గత 10 రోజులుగా తిండికి దూరంగా ఉంటూ ఈ 10 రోజులు కూడా చికిత్స తీసుకుంటుంది అని నెహ్రూ జులాజికల్ పార్క్ అధికారులు అయితే వెల్లడించారు. ఈ తాబేలు నెహ్రూ జులాజికల్ పార్కులో ఉండే అత్యంత పురాతనమైన తాబేలు, అంటే చాలా ఓల్డెస్ట్ జీవి అనమాట. ఇది నెహ్రూ జులాజికల్ పార్కులో ఉన్న జీవులన్నిటికంటే ఇదే కొంచెం పాతగా, అంటే ఎప్పటి నుంచో నివసిస్తున్నటువంటి అరుదైన జీవి. దీన్ని 1963 సంవత్సరంలో, అప్పట్లో ఇది పబ్లిక్ గార్డెన్స్లో ఉండేది, అక్కడి నుంచి నెహ్రూ జులాజికల్ పార్కులోకి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఈ తాబేలుతో పాటు మరో 95 సంవత్సరాల వయసు కలిగిన తాబేలు ఇక్కడికి వచ్చినటువంటి వీక్షకులకు స్టార్ ఆకర్షణీయంగా నిలిచాయి. అయితే ఈ చాణక్య అనే తాబేలు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల తన తనువు చాలించిందని జూ అధికారులు అయితే వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జూ అధికారులతో పాటు దానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి కేర్ టేకర్స్ వారి బాధనైతే వ్యక్తం చేయడం జరిగింది. అసలు సాధారణంగా ఒక తాబేలు 80 నుంచి 150 సంవత్సరాలు బతకగలవు. జూ పార్కులోకి అడుగు పెట్టగానే మొట్టమొదట ఆకర్షణీయంగా, అమాయకంగా చిన్ని అడుగులు వేసుకుంటూ నడిచే ఈ అరుదైన అతిపెద్ద తాబేలు ఇక లేదు అనే విషయం నిజంగానే నమ్మశక్యం కాని విషయం.